యాక్సిడెంట్ రివర్స్లో జరిగింది. కారు కింద పడినా డిప్ప లేచిపోయేది, అయిపోయేవాళ్ళం బ్రెయిన్ యాక్సిడెంట్ అయ్యి. కాబట్టి అది అక్కడ బయట వేసింది. సరే ఇందాక వారు చెప్పారు కట్లపాము కలిస్తే అది కూడా అమ్మ బయటపడేసింది. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నా దగ్గరే పడుకో, ఈ వెనకాల మంచం వెనకాల పడుకో అంది. ఆ మంచం వెనకాల పడుకోవడం అట్లా 3 సార్లు రోజు పడుకున్నప్పటికీ తను పడుకోబెట్టింది 3 సార్లు అట్లా. ఒకసారి కట్లపాము కరిచినప్పుడు, ఒకసారి నాకు ప్రమోషన్ వచ్చి ఏదో జిల్లాల మూట రావడానికి అవకాశం లేకపోతే అవి ఏడుస్తుంటే ఆ మంచం వెనకాల పడుకోమంది. ఇంకోసారి ఇప్పుడు మొదట్లోనే చెప్పారు నాకు ఇది నిద్ర చేసినప్పుడు అట్లా అమ్మ తన దగ్గరే పెట్టుకొని తన హక్కుని చేర్చుకొని నన్ను వదిలిపెట్టకుండా ఇన్ని యాక్సిడెంట్స్ నుంచి కూడా బయటేసింది. అట్లాగే ఇంకోసారి ఇందాక పూజలు నేను పూజలకు అలవాట్లేదు. నాకు ఎక్కడికి వెళ్ళను, ఒక అమ్మని చూడడం, అమ్మ దగ్గరికి వెళ్ళడం, అమ్మతో మాట్లాడుకోవడం, హాయిగా ఆనందాన్ని అనుభవించడం తప్ప ఇంకొక జాసే లేదు. అటువంటిది అడిగా, అమ్మ అందరూ పూజలు చేసుకున్నారు, నేను పూజ చేసుకోవట్లేదు, అందరూ నీ సత్యానికి పూజలు లేదు, సత్యాయి టెంకాయ కూడా కొట్టడు అంటారంటే నువ్వు నా దగ్గరే ఉన్నావు కదా నాన్న, ఇంకా నీదికి ఎందుకు పూజలు అన్నీ. అయితే ఆమెను చెప్పిన వదిలిందా అంటే వదిలిపెట్టాల అమ్మ. తర్వాత అలవాటు చేసింది ఇంట్లోనే. అంటే ముందు ఇది నాకు మానసిక శాంతినిచ్చిన చేసుకోమని. అయితే ఇప్పటికీ చెయ్యను. అమ్మని నేను చెప్పాను కదా ఇందాక, అమ్మ కూర్చున్నా నుంచున్నా పారాయణ చేసి పడుకున్నా కూడా రాత్రిపూట కూడా పడుకుంటూ పారాయణ చేస్తాను. ఆమె నిత్య ధ్యానమే మనకు కావాల్సింది, నిత్య మననమే కావాల్సింది. అదే భావనలో ఉంటాను నేను. అట్లాగే తను కూడా మా ఆవిడ శ్రీమతి కూడా, ఆమె కూడా ఒకసారి అమ్మ అందరూ పూజలకి వెళ్తున్నారు, హిమాలయంలో పూజలకి వెళ్తూ బొట్లు పెట్టించుకెళ్తారు. అమ్మ ఉండగా అందరూ బొట్టు వెళ్తారు. అటువంటిది అమ్మకు స్నానం చేయడానికి వచ్చింది. వస్తే అమ్మ స్నానానికి ఎంతగా లేవదు. అవతల హిమాలయంలో పూజలు స్టార్ట్ అయిపోతున్నాయి. సరే ఏం చేయాలో అర్థం కాక పూజ చేసుకోవడానికి వెళ్ళడానికి టైం లేదే ఎట్లాగా అనుకుంటుంటే అప్పుడు మా అమ్మ లోపలికి వెళ్ళిన తర్వాత, నాకు స్నానం చేయించినా నువ్వు పూజ చేసినట్టేనమ్మా, కాబట్టి మననం చేసుకున్నా అమ్మ పూజ చేసినట్టే, స్నానం చేసినా పూజ చేసినట్టే. మనం ఎక్కడున్నా ఎప్పుడున్నా ఆ ధ్యాసే ఉండటమే మనకు కావాల్సింది. కాబట్టి ఇది నా స్వానుభవంలో అమ్మతో మాట్లాడినవి, అమ్మతో చేసింది. అమ్మతో చమత్కారాల్లోనూ సరదాలోనూ హాస్యం, జోక్స్, మిమిక్రీలు ఏదో ఒంటరిగా ఉన్నప్పుడు ఎదురున్నప్పుడు ఏదో చేసుకునేవాళ్ళం. తర్వాత ప్రతిసారి ఎప్పుడు కూడా నన్ను బావా అని పిలిచేది. ఒరే బావాని పని పడతారా అని ఒకరోజు మా అమ్మ పిలుస్తోంది అన్నారు. వెళ్ళాను. రే బావాని పని పడతానంది. నన్ను నవ్వేశాను. ఎందుకంటే ఈ బావమరుదుల వ్యవహారంలో నవ్వేసేయాలి, అంతకంటే చేసేది ఏం లేదు. అందుకని నవ్వాను. ఒరే మీ ఇంటికి వస్తాను రా అంటే, అమ్మ ఫిబ్రవరిలో, అమ్మ జూన్లో ఆలయ ప్రవేశం వెళ్ళే ముందు అందరిళ్ళకి వచ్చింది. మా ఇంటికి వచ్చే ముందు అడిగింది, పిలిచి చెప్పింది ప్రత్యేకించి, నేను మీ ఇంటికి వస్తాను రా అంది. నువ్వు రావద్దమ్మా అన్నాను. అదేంట్రా అని, రావద్దు. ఇంకోసారి అడిగింది, రావద్దు. ఏంట్రా అట్లా అంటావు, నువ్వు ఒక్కదానివే వస్తే రాలేవు, నేను ఒక్కదాన్నే రమ్మనలేను, అందరూ వస్తారు కాబట్టి అందరినీ నేను చూడలేను. మాది అయ్యవారు నట్టిల్లు కాబట్టి నేను చూడలేను, నాకు చూడటం జాతి కాదు, ఎప్పుడు నేను పెద్ద కార్యక్రమాలు మెయింటైన్ చేయలేదు. తర్వాత అందరూ మా ఆవిడ కానీ అక్కయ్య కానీ, అదేంటి వస్తానంటే రావద్దంటావు. సరే అయిపోయిన తర్వాత చెప్పాను, అమ్మ సరేనమ్మా అన్న. అయితే ఒక్క మాట ఇందాక కూడా చెప్పడం మర్చిపోయాను. అయితే ఒక మాట ఇంకొకటి విషయం చెబుతాను, అది చెప్పి ముందు తర్వాత దీనికి వస్తుంది, గుర్తు మధ్యలో కట్ అయింది కాబట్టి. ఒకసారి నేను అమ్మ కలిసి భుజం మీద చేసుకొని నడుము మీద చేసుకొని తిరుగుతున్నాం, కబుర్లు చెప్పుకుంటూ ఉన్నట్టుండి అమ్మ ఎవరికో జీతం చాలటలేదట్రా అంది. వాళ్ళ పేరు చెప్పి జీతం చాలటలేదట్రా అంది. అమ్మ వాళ్ళకి జీతం చాలటలేదు బాగానే ఉంది, నేను నీ ఎదురుగా ఉన్నవాడిని నన్ను వదిలిపెట్టి నాకు మరి మధ్యస్థంగానే ఉంటున్నాను కదా, మరి నన్ను వదిలిపెట్టి వాళ్ళ సంగతి చెబితే నాకెట్లా ఉంటుంది అన్నాను. అంటే అప్పుడు అంది,
వెంటనే నాకు ఎదురుగా తిరిగేసి నీకేం కావాలరా అని. మరి నాకు మనిషిని కదా ఏమైనా అడుగుతానేమో అని అమ్మి నీకేం కావాలరా అని ఒక చిన్న పాజ్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి తినటానికి ఉండటానికి కట్టుకోవడానికి ఉంటే చాలుగా ఇంకా అంతకు మించి కావాలా అంది. అక్కర్లేదమ్మా అన్న. అక్కర్లేదమ్మా అన్న. నువ్వు నాకు కావాల్సిన ఏవి కావాలో అవి నువ్వు ఇస్తా అన్నావు, నాకు అక్కర్లేదు. అయితే కండిషన్ ఉందన్న. ఏంటన్నా? నీకేం కావాలన్నావు అన్న. నీకేం కావాలి అన్నావు కదా. నేను అంటే నేను ఒక్కడిని కాదుగా. నేను అంటే నా భార్య, నా పిల్లలు, అప్పుడు నా మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి సంగతులు వాళ్ళందరినీ సెటిల్ చేస్తే నన్ను నువ్వు చూసినట్టే నాకు నువ్వు చెప్పిందంతా వాసం వస్తుంది, సరిపోతుంది. సరే అంది. అదే ధీమాతో ఇవాళ వరకు ఆర్థిక ఇబ్బందులు వచ్చినా అప్పటికప్పుడు ఎవరన్నా ఆదుకున్నా ఇవాళ వరకు నాకు లేదు అనేటువంటిది లేదు. ఇంకోటి, ఒకసారి 10 రూపాయలు ఇచ్చింది. అదే సందర్భంలో 10 రూపాయలు ఇచ్చి అప్పుడేం చెప్పింది, ఈ డబ్బులు ఉంచుకోరా అని. అమ్మ నువ్వు ఇప్పటి వరకు నువ్వు ఇస్తున్నావు, నువ్వు ఇస్తేనే నేను తింటున్నాను, కడుపు నిండా తింటున్నాను, తృప్తిగా తింటున్నాను అని నా సోది అంతా చెప్పాను. నవ్వుతూ ఏదో మాట్లాడుతుండే వాళ్ళు పిచ్చపాటి. చెప్పిన తర్వాత ఇంకోళ్ళు ఎవరికన్నా ఇమ్మా అంటే అమ్మంది ఇంకెవరికన్నా ఇచ్చే సంగతి నువ్వు చెప్పేది ఏంటి అంది. అని ఇది నీకు ఇస్తున్నాను దాచుకో, వద్దంటే డబ్బు అంది. వద్దంటే డబ్బు అనేది వాటి వరకు లేదు. అయితే ఏముంది అంటే ఇది ఇంతటితో ఇచ్చిన దాంతో, అమ్మ ఇచ్చిన దాంతో సుఖంగా జీవిస్తున్నాం కదా అనే తృప్తి మాత్రం ఉంది. అదే డబ్బు అనుకుంటున్నాను, అదే వద్దంటే డబ్బు అనుకుంటున్నాను. అయితే ఇంకోసారి సందర్భంలో కూడా పోయింది. సరిపోలేండి, మనం ఇట్లా చెబితే చాలా ఉంటాయి. ఎందుకంటే 66 ఏళ్ళ జీవితంలో అందులో అమ్మతో 27 ఏళ్ళ జీవితం. ఆ తర్వాత కూడా నడిచింది ఒకటే మచ్చుకు చెప్పాను. అమ్మ మా ఇంట్లో ఉంది. ఇంకా చాలా ఉంది జరిగింది ప్రతి సంఘటనలోనూ, కాలేజీలోనూ, అన్నిట్లోనూ అన్నిట్లోనూ. కానీ అది మచ్చుక్కే. తర్వాత రెండోది ఇందాక మాట్లాడుతుండగా నీ పని పడతారు రానంటే సరే అయితే రామ్మా అన్న. అయితే నాకు మాత్రం చెప్పు, మాది అయ్యవారి నెట్టిల్లు, నేను సమకూర్చుకోవడానికి 2 రోజుల ముందు చెప్పమ్మా అన్నాను. సరేలేంది. శనివారం రాత్రి 11ంటికి పిలిచి ఇవరే ఎల్లుండి సోమవారం పొద్దున్న 7ంటికి మీ ఇంటికి వస్తున్నాను రాదు. ఎందుకంటే ఆదివారం అయిన వరకు అమ్మ చెప్పిన మాట, నేను అడిగిన 2 రోజుల మాట మాత్రం సరిపోయింది. కాబట్టి అప్పుడు సరే అన్నీ కావాలండి, నాకు అవి కావాలి ఇవి కావాలంటే అవేనా అని విషయంతేనని ఏంది అన్నీ విషయంతేనంటే నేను చేసి పెట్టారకమైనా కాదా అంది. నువ్వు నా చేత ఏం చేయించుకుంటావు, నేను వద్దన్నాను, నువ్వు వస్తానన్నావు, పిలిపించుకున్నావు, అక్కడికి వచ్చినప్పుడు చేయించుకోవాల్సిన బాధ్యత నీదే కదా, అందుకని అన్నిటికీ విషయంతేనా అనుకుంటాను, నీకేం కావాలంటే అది చేయించుకో. అట్లా అది ఒక రకమైన చిన్న సరదా. అది అయిపోయిన తర్వాత వచ్చింది, ఘనంగా జరిగింది, చాలా ఘనంగా జరిగింది, అద్భుతంగా జరిగింది. అయితే ఆ రోజున మా ఇంటికి వచ్చి సాయంత్రం పూట పాపక్క వాళ్ళ రాత్రిలో గృహప్రవేశం అయితే అమ్మ నిద్ర లేచి, ఒరే నాన్న బాగా నిద్ర పట్టిందిరా అంది. సత్యాన్ని పిలు అంది. వచ్చాను, బాగా నిద్ర పట్టిందిరా అంది. నిద్ర పట్టిందిరా అంటే అప్పుడు మంచిదమ్మ, చాలా సంతోషం అమ్మ, మా ఇంట్లో ఉండి స్నానం చేసింది, నిద్రపోయింది, చాలా మంచిదమ్మా అంటే మంచిదంటావేంటో మళ్ళీ చెప్పింది. 4 సార్లు చెబితే అమ్మ ఉద్దేశం రాత్రికి ఉండాలనేమో నాకు తెలియదు. అటువంటిది ఇక మళ్ళీ మా వాళ్ళు అక్కయ్య వీళ్ళ గొడవ పిలిచారు. ఏంటి అమ్మ అట్లా అంటుంటే, అమ్మ ఇక్కడ పడుకోని చెప్పని రాత్రికి ఉండమనొచ్చు కదా. ఉండమంటే రాత్రికి నేను పెట్టేదే ఉంది అక్కడ, ఇంట్లో 4 రోజుల కోసం తెచ్చుకొని సరికి అయిపోయింది. మరి రాత్రికి ఏం పెడతాను, మర్నాడు పొద్దున మళ్ళీ అమ్మకి ఏమి ఇవ్వాలో, ఎట్లా ఇవ్వాలో, ఏం చేయాలో మరికేం అర్థం కాని దశ. ఆ దశలో చివరికి ఉండమన్నాను. అమ్మ ఉంది, అట్లాగే ఏదో ఏర్పాట్లు జరిగిపోయినాయి. అమ్మ మర్నాడు పొద్దున స్నానం చేసి పాపక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అయితే చిన్న అపశృతి కాదు, నేను ఈ జీవితంలో ఎంత బాధపడతానో ఆ బాధ ఇంకా ఎంత పడుండాల్సిందో ఆ బాధకు పడకుండా అమ్మే మా ఇంట్లో బయటికి వెళ్తూ గడప దగ్గర నుంచొని వెక్కి ఏడ్చి వెళ్ళింది. కాబట్టి
అదే గనక అమ్మ ఆ రోజున ఏడవకుండా ఉంటే నాది జీవితం అంతా నిత్యం ఏడుపుగానే ఉండేదేమో. ఇవాళ ఈ మాత్రం కాదు ఏదో అమ్మ కనిపెట్టింది అనేటువంటి ధైర్యంతో, మానసిక ధైర్యంతో ఎట్లయితే ఉన్నానో దీనికి కారణం మొత్తం అమ్మే. సో అందరికీ ఇప్పుడు నా దీంట్లో అమ్మతో అనుభవం చెప్పమంటే చెప్పాను. మరి 26 ఏళ్ళలో అమ్మతో 27 ఏళ్లలో ఏం మాట్లాడినా పిచ్చిగా ఏమో మాట్లాడుంటాం, చాలా మాట్లాడుంటాం. అవేం గుర్తురావు. అవసరమైనంత మటుకు పాయింట్ రాసుకొని వచ్చాను అది. కాబట్టి మీకు అందరికీ లేట్ అయినా కూడా మాకు కార్యక్రమం ఉంది, మాకు లేట్ అయినా అమ్మ నా చేత చెప్పించాలనుకుని ఆ మినిమం పాయింట్లు రాసుకొని వచ్చాను, ఎక్కడైనా మర్చిపోతానేమోనని. కాబట్టి ఇది అమ్మతో నాకు ఇవాళకి నాకు అమ్మ ఉందనే ధైర్యమే. ఇవాళకి మా ఇంట్లో అమ్మ ఉంది కాబట్టి ఎవరు వచ్చినా భయపడట్లేదు. కాకపోతే ఇప్పుడున్న మా ఆరోగ్య పరిస్థితులను బట్టి అందులో నాకు జబ్బు చేసిన అమ్మగారిని, మా అబ్బాయికి కూడా కరోనా వచ్చినప్పుడు వాడు 27 రోజులు హాస్పిటల్లో ఉన్నా కూడా మా అమ్మ వాడి మీద కుంకం మొత్తం, శరీరం మొత్తం కుంకం చల్లింది. వాడు బయటకు వచ్చాడు 27 రోజుల తర్వాత. 15 రోజులు నమ్మకం లేదన్నారు, బయటకు వచ్చాడు. నాకు కూడా మొన్న నమ్మకం లేదు, డాక్టర్ ఆపరేషన్ చేయమన్నారు. మా డాక్టర్ కిరణ్ మా మరదలు సుగుణ గారి కొడుకు, వాడు నాది బాధ్యత, మీరు ఆపరేషన్ చేయండి అని అంటే అప్పుడు ఆపరేషన్ చేశారు. కాబట్టి ఇంత దీంట్లోనూ అమ్మ పక్కన ఉండి నడిపి ఇంకా నడిపిస్తుంది. నా జీవితం అంతా అమ్మ ఉంది, మన జీవితాలు అందరికీ అమ్మ ఉంది. మనం అధైర్యపడక్కర్లేదు. అమ్మని అంటిపెట్టుకుంటే చాలు. అమ్మని మనం అంటిపెట్టుకోవడం కాదు, అమ్మే మనని అంటిపెట్టుకుంది. నా విషయంలో మాత్రం అమ్మే నన్ను అంటిపెట్టుకుంది. జై హో మాత. తర్వాత ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరిపించినందుకు కార్యనిర్వాహవర్గం కానీ, ధర్మసూర్యన్నయ్యతో ప్రారంభమైనటువంటి ఈ ఆలోచనతో జరిగినటువంటి కార్యక్రమాన్ని ఇంత ప్రేక్షకులు ఓర్పుగా, శ్రద్ధగా, అమ్మ భక్తితో విన్నందుకు అందరికీ నా నమస్కారాలు. గతంలోకి తొంగి చూస్తూ, జ్ఞాపకాల మడతలు తీస్తూ, అంతరంగంలో ఉన్న అమ్మను దర్శిస్తూ, ఆ అమ్మ దివ్య వైభవం తన జీవన వైఖరిలో ఎలా అడుగడుగున అల్లుకుపోయిందో డాక్టర్ గారు ఆర్ద్రంగా వివరించారు. సతాం ప్రసంగే మమ వీర్య సంవిధ భవంతి హృత్కర్ణ రసాయనా కథా అంటారు వ్యాసుల వారు భాగవతంలో ఒక సందర్భంలో. సత్పురుషులైన వారు, సత్పురుషులు అంటే ధర్మమునందు దైవమునందు విశ్వాసం కలిగిన వారు. ధర్మమునందు దైవమునందు విశ్వాసం కలిగిన వారు ఒక చోటికి చేరినప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు అనుభవాల లోతుల్లో నుంచి వస్తాయి. కాబట్టి అవి హృత్కర్ణ రసాయనా, హృదయానికి వినడానికి చెవులకు మాత్రమే కాదు, ఆస్వాదించడానికి అంతరంగానికి కూడా ఆనందాన్ని కలిగించేవిగా ఉంటాయి అని సరిగ్గా డాక్టర్ గారి ప్రసంగం అలా ఉంది. ఎన్నో ప్రమాదాలని చెప్పారు. ఏ ప్రమాదం ఏం చేస్తుంది? అమ్మ ప్రసాదం అక్కడ ఉండగా, అమ్మ ప్రసాదం ముందు ఏ ప్రమాదమైనా తల వంచవలసిందే. అమ్మ ప్రసాదం ఎవరికి అందుతుంది అంటే అమ్మే సర్వస్వమని నమ్మిన వారికి అందుతుంది. ఏమిటండి సాక్ష్యం? డాక్టర్ గారి జీవితం సాక్ష్యం. డాక్టర్ గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఆ దంపతుల ఆలోచన విధానాన్ని మనం గమనించి అమ్మకు మరింత చేరువ కావడానికి, అమ్మ శ్రీచరణాలను మరింత దీక్షగా, మరింత భక్తితో సేవించడానికి, అమ్మ చూపిన మార్గంలో మన జీవితాలను చరితార్థం చేసుకోవడానికి ఈ సదస్సు యొక్క ముఖ్య ప్రయోజనమని డాక్టర్ గారి మాటల వల్ల అర్థమైంది. ఈ సదస్సు యొక్క ప్రయోజనాన్ని మనం అంతా వినియోగించుకొని అమ్మ జీవన విధానాన్ని మనం అనుసరించడానికి ప్రయత్నించి, అమ్మ ఏం నేర్పిందో దాన్ని పాటించడానికి, మన జీవితాలు చరితార్థం చేసుకోవడానికి కావలసిన శక్తియుక్తులను, సంస్కార బలాన్ని అమ్మ మనందరికీ ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని పెద్దలు సంకల్పించారు, పక్కనున్నవారు ఆమోదించారు. మన సంప్రదాయం ఒక మాట చెప్తుంది, కర్త కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదక. చేసేవారు, చేయించేవారు, బాగుందని ప్రోత్సహించేవారు, అందుకు సహకరించేవారు అందరూ కూడా ఆ దైవ అనుగ్రహానికి పాత్రులు అని. అయితే సభా సంప్రదాయాన్ని బట్టి
వందన సమర్పణ ఒకటి మనం నిర్వహించుకోవాల్సి ఉన్నది. కాబట్టి ఆ వందన సమర్పణ మాన్య సోదరులు శ్రీ లక్కరాజు సత్యనారాయణ గారు వందన సమర్పణ చేస్తారు. మనం లాలన్నయ్య అంటాం. ఈ వందన సమర్పణకి ముందుగా సోదరులు శ్రీ తలకటదేవి సాయి ఒక 2 మాటలు మాట్లాడతానన్నారు. డాక్టర్ గారికి సమయం అయిపోతుందని ఇందాక అవకాశం ఇవ్వలేదు. వారు వచ్చి వీలైనంత సంక్షిప్తంగా 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. 1 నిమిషం మాట్లాడితే ఇంకా ఆనందిస్తాం మేమంతా. టీయర్స్ నేను రావట్లేదు, మాటలైతే రావట్లేదు. ఎమోషనల్గా బాగా మాట్లాడింది అంతా. ప్రత్యేకంగా చెప్పేదేం లేదు. అందరికీ నమస్కారం. ఒకటే ఏంటంటే, అమ్మ అంటే అంత భక్తి ఉంది. బావగారు చెప్పింది ఆ 2 విషయాలే మరలా నేను చెప్తున్నాను. ఏం లేదు, నేను ఆ హార్ట్ ఆపరేషన్ అప్పుడు లోపలికి వెళ్ళా. బావగారు ఒకరే పడుకుని ఉన్నారు, నేను వెళ్ళా. ఇట్లా బావగారిని చేసి నేను అసలు బావగారికి ధైర్యం చెప్పేంత వాడిని కాదు. అసలు ఆయన దగ్గరికి వెళ్ళే ఇది లేదు. ఆయన దగ్గరే పెరిగాను. ఆయన చేతి ముద్దలు తిని పెరిగినటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తితో నేను మాట్లాడింది బావగారు ధైర్యంగా ఉండండి. ఆయన మాకు ధైర్యం చెప్పాడు. జనరల్గా బావమరుదులు బావగారిని కాపలా కాస్తారు, కానీ మా బావగారు బావమరుదులను కాపలా కాశాడు. వైస్ వర్సా. జనరల్గా అంటే కదా, బావమరుదులు ఉంటే అప్ప నీకేంటి అంటారు, కానీ ఆయన ఉంటే మాకేంటి అన్నట్టు మేము ఉన్నాం. అట్లాగే నాకు చిన్నప్పటి నుంచి మా అన్నయ్యలు కానీ అందరూ ధైర్యంగా ఉంటాం బావగారు అంటే. అట్లాంటి బావగారి దగ్గరికి వెళ్ళి ఆయనకి నేను ధైర్యం చెప్పాలి. చాలా విచిత్రమైన పరిస్థితి. వెళ్తే బావగారు పడుకుని ఇట్లా అన్నారు, నెమ్మదిగా మాట్లాడి ఎట్లా ఉంది అది అని. కానీ ధైర్యంగా ఉండంటే చేతిలో అరచేతంత అమ్మ ఫోటో ఉంది. సార్ అంతే కదా, నేను చెప్పేది అబద్ధం కాదు, నాకు తెలిసింది. నేను చూసి అమ్ముందిరా అన్నారు. ఇక నేను దండం పెట్టి బావగారికి బయటకు వచ్చేసాను. ఇక ఆ నమ్మకం ఉంటే చాలు అనిపించింది. ఎందుకంటే బావగారు ఇంకొక విషయం ఏంటంటే, నా మేనల్లుడు సుబ్బారావు బావగారు వాళ్ళ అబ్బాయి ఆ మిడ్ నైట్ ఏ హాస్పిటల్ ఒకటి ఉంది అక్కడ పెద్ద విజయవాడలో. ఆ హాస్పిటల్లో వాడు కరోనాతో జాయిన్ అయినప్పుడు 27 days లాస్ట్ డే మిడ్ నైట్ నాకు కాల్ వచ్చింది. ముందు చేసి ఎత్తలేదు వాళ్ళు. 2 o'clock నాకు కాల్ వచ్చింది. అక్కయ్య ఏడుస్తుంది, సివియర్గా షెడ్డింగ్ టీయర్స్. ఇంకా ఆగట్ల అక్కయ్యకి తెలిసిపోతుంది ఫోన్లో, మనం చూడకపోయినా వింటుంటే తెలుస్తుంది అక్క ఏడుస్తుంది. ఏంటి అక్క అన్న, రేపొద్దున అయిపోతుందా, లాభం లేదు, తీసుకెళ్ళిపోమన్నారు డాక్టర్ గారు. మరి అప్పుడు ఏం చేశారు వీళ్ళిద్దరు, అక్కయ్య బావ ఎక్కడున్నారు అన్న. అక్కడ హాస్పిటల్ లేదురా, అమ్మ ఫోటో ముందు కూర్చుని ఉన్నాం అన్నారు. అమ్మ ఫోటో ముందు కూర్చుని తెల్లవారులు అమ్మ దగ్గర అక్కయ్య ఏడుస్తుంది. బావగారు, నాకు ఎమోషన్ వస్తుంది, ఆ బావగారు అక్కడే కూర్చున్నారు. వాళ్ళు నాకు ధైర్యం చెప్పారు అమ్ముందిరా అన్నట్టుగా. అప్పుడు నేను అమ్ముందిలే అనుకున్నా. పొద్దున్నే బ్యాడ్ న్యూస్ లేదు, వాడిని 8 గంటల డాక్టర్ గారు బావగారు ఎలాగైనా డిశ్చార్జ్, వాడికే మెరికల్ అనిపించిందట. ఏం సార్ ఇంత మెరికల్ ఎప్పుడు నేను చూడలేదు, అటు అయిపోతాడు కరోనాలో లాస్ట్ మూమెంట్ ఇంక తీసుకెళ్ళండి అని డిశ్చార్జ్ చేయాలి అనుకున్న టైంలో మామూలుగా కాదు, వేరే రకంగా అంటే మామూలుగా వాడి లైఫ్తో ఇచ్చినటువంటి అమ్మ ఆ రోజున. వీళ్ళ భక్తి అలాంటిది. అందుకనే వాళ్ళు ఇందాక చెప్తుంటే నాకు అసలు ఇప్పుడు ఎవరో లిఖిత మాట్లాడేది ఐఎమ్ షెడ్డింగ్ టీయర్స్. ఎందుకంటే ఆ ఎమోషన్ ఆగట్లే నాకు. బావగారు అనేది అన్నీ నాకే, బావగారు అక్కయ్య నాకు, మా ఇంట్లో అందరికీ చెప్పారు కదా. సుగుణక్కయ్య చెప్పాక నేను మాట్లాడలేను, సారీ మాటలు రావట్లేదు. చాలా ఉన్నాయి, దాన్ని చాలాసార్లు మాట్లాడాలనుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వేద ఆశీర్వచనంతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. తర్వాత వందన సమర్పణ. వేదాశీర్వచనం అందించవలసిందిగా వేద విధులైన పండితులను ప్రార్థిస్తున్నాను. వేదమూర్తి అయిన అమ్మ సన్నిధిలో ఈ కార్యక్రమం జరిగింది. పెద్దలు వేదిక వద్దకు వచ్చి వేదాశీస్సులు అందించవలసిందిగా. ఆశీర్వచనం కూడా అయిపోయాయి.
ఓం యో వేదాం బ్రహ్మణో వేదామృతేనామృతాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుః కీర్తిం ప్రజాం దదుః భాగధేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణ ఋషేయోద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతేర్వై దేవతాస్తాः సర్వా వేదవిది బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో దివే దివే నమస్కుర్యాన్నా శ్రీరంగీర్తయేదేతా ఏవ దేవతాః ప్రీణాతి పర్యాప్త్యానంతరాయాయ సర్వస్తోమోతి రాత్రోత్తమమహద్భవతి సర్వస్యాప్త్యే సర్వస్య జత్యే సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి శరంజేవ శరదో వర్ధమాన ఇత్యపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుత ఏనావర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి భవతి శతమితి శతం దీర్ఘమాయుః ఆయుర్దాన్నే హవిషో దుషానో ఘృత ప్రతీకో ఘృతయో నిరేధి ఘృతం పీత్వా మధుజారగవ్యం పిదేవ పుత్రమభిరక్షతాధిమం పుత్రం పశ్యతి పౌత్రం ప్రప్రదయా పశుభిర్మిథునైర్వ్యాజతే యస్యైవం విదుషోऽడ్యహోత్రం జుహ్వతి యోజేన దేవం వేద స్మహవ్యేర్నమసోపసద్యా మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనోరాధాన హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదः సవీరాः త్రీణి త్రీణి వై దేవానా వృద్ధాని త్రీణి ఛందాగోసి త్రీణి సవనాని త్రయ ఇమే లోకాః అధ్యామేవ తద్వీర్య ఏషు లోకేషు ప్రతిష్ఠతి ఓషధయ ఓషధయః సంవదంతే వదంతే తమోషధయ ఓషధయః సంవదంతే సంవదంతే వదంతే సగో సంవదంతే సోమేన సోమేన వదంతే సగో సంవదంతే సోమేన వదంతే సోమేన సోమేన వదంతే వదంతే సోమేన సహ సహ సోమేన వదంతే వదంతే సోమేన సహ సోమేన సహ సోమేన సోమేన సహ రాజ్ఞా రాజ్ఞా సహ సోమేన సోమేన సహ రాజ్ఞా సహ రాజ్ఞా రాజ్ఞా సహ సహ రాజ్ఞా రాజ్ఞేతి రాజ్ఞా యస్మై కరోతి కరోతి యస్మై యస్మై కరోతి బ్రాహ్మణో బ్రాహ్మణః కరోతి యస్మై యస్మై కరోతి బ్రాహ్మణః కరోతి బ్రాహ్మణో బ్రాహ్మణః కరోతి కరోతి బ్రాహ్మణస్తంతం బ్రాహ్మణః కరోతి కరోతి బ్రాహ్మణస్తం బ్రాహ్మణస్తంతం బ్రాహ్మణో బ్రాహ్మణస్తగో రాజన్ రాజన్ తంతం బ్రాహ్మణో బ్రాహ్మణస్తగో రాజన్ తగో రాజన్ రాజన్ తంతగో రాజన్ పారయామతి పారయామతి రాజన్ తంతగో రాజన్ పారయామతి రాజన్ పారయామతి పారయామతి రాజన్ రాజన్ పారయామతి పారయామతీతి పారయామతి విమే త్వాపయస్వతి దేవానాం ధేనుగో సుదుఘామనపస్ఫురంతి ఇంద్రः సోమం పిబతు క్షేమో అస్తు నః యేష్యాయజతే ఇమాన్ జనతాగో సంగృహ్ణానీతి ద్వాదశారత్నేరశనా భవతి ద్వాదశమాసా సంవత్సరః సంవత్సరమేవావరుంధే మౌంజీ భవతి ఊర్ధ్వై ముంజాః ఊర్జమేవావరుంధే చిత్రానక్షత్రం భవతి చిత్రం వా ఏతత్ కర్మ యదశ్వమేధः సమృద్ధ్యై కేతురుషసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః
విజ్ఞానో ప్రజ్ఞానో జానదభిజానదు సంకల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపక్లుప్తం క్లుప్తం శ్రేయోపతేజ ఆయత్ సంభూతం భూతం చిత్రకేతు ప్రభానాభాన్ సంభాన్ జ్యోతిష్మాగుస్తేజస్మానాదపగ్గుస్తవన్నభితబంధు రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ శ్రియమేవావరుంధే శీతే వాదే పునందివేత్యాహ క్షేమో వైరాష్ట్రస్య శీతో వాతః క్షేమమేవావరుంధే శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. నాగేశ్వర సహితాన సూర్యా మహాదేవ్యాః పరిపూర్ణ కృపా కటాక్ష బల సిద్ధిరస్తు శ్రీమంత మహాంతో న గృహంతో తదాస్తు. హైమవతి మహాదేవ్యాః పరిపూర్ణ కృపా కటాక్ష బల సిద్ధిరస్తు శ్రీమంతో మహాంతో న గృహంతో తదాస్తు. నాగేశ్వర సహిత శ్రీ అనసూయ మహాదేవి హైమవతి శావా ధనధనాభివృద్ధిరస్తు తథాస్తు. సత్యాः సంతు యజమానస్య కామాః. అనసూయ మహాదేవ్యాః పరిపూర్ణ కృపా కటాక్ష జగజ్జనని అమ్మ పాదోపదులకు నమస్కరిస్తూ ఏ సభకైనా ఏ కార్యక్రమానికైనా తొలి పలుకులు ఎంత ముఖ్యమో అంటే ధన్యవాదాలు కూడా అంతే ముఖ్యం. సరే, నేను దీన్ని చివరిదిగా అనుకోను, లీస్ట్ బట్ నాట్ లాస్ట్ అని నేను మొదలుపెట్టింది నా స్పీచెస్ తుది పలుకు అదే ఓటాల్ థ్యాంక్స్తోనే కనుక నాకు అవకాశం ఇచ్చింది. ఈ సభా నిర్వహణని చక్కగా చాకచక్యంగా చేసినందుకు సభా సామ్రాట్ పల్లాపరెడ్డి సీమన్నారాయణ గారికి ఏదో చెప్పాలని కానీ సీమన్నారాయణ గారిని ప్రవర్తించక ఇంకెవరిని ప్రవర్తిస్తారు? ఘంటసాల బాగా పాడక ఎవరు పాడతారు? బాలమురళీ కృష్ణ గారు కచేరీ చేయక ఎవరు కచేరీ చేస్తారు? కనుక సీమన్నారాయణ గారి గురించి ఏదో చెప్పాలి కనుక కొన్ని వాల్యూస్ ప్రకారం చెబుతున్నాను. తర్వాత చాలా బాగా మాట్లాడిన కామరావు సోదరులకి, బ్రహ్మాండ రవీంద్రరావుకి, సాయిబాబాకి, ధర్మసూరికి, కొండమూరి సుబ్బారావుకి, వరలక్ష్మి గారికి, ఏవిఆర్ సుబ్రహ్మణ్యం గారికి, రమేష్కి, అందరికీ నాకు తెలుసండి. నేను కావాలని ఎట్టు పెట్టా, నాకు తెలియదా? నేను కొన్ని వందల సభలు నిర్వర్తించా, కాకపోతే ఇంగ్లీష్లో. దయచేసి వద్దు, ఇది ఊరి కారణం చెబుతున్నా వినండి దయచేసి. ఆ మాత్రం ఓర్పు లేకపోతే ఎట్టగు. సుగుణ మాట్లాడింది అది ఉపన్యాసం కాదు, అంతరంగాల నుంచి వచ్చిన వాళ్ళ అక్కయ్య వాళ్ళ బావల ఆ సేవా తత్పరతకు ఆ గ్రాటిట్యూడ్. ఓ మహాకవి అంటాడు, పొయిట్రీ ఈజ్ నథింగ్ బట్ ఇన్స్పిరేషన్ అని. ఆ ఇన్స్పిరేషను సుగుణ గొంతులు, ఆ సుగుణ భావనలో ఎక్కడి నుంచో వచ్చింది. చాలా కష్టం, ఎందుకంటే తను ఇప్పుడు ఉన్నత స్థితికి వచ్చినా కూడా ఆ ముందర స్థితిని, ఆ అక్కాభావాన్ని గుర్చేయటం అనేది ఆమె యొక్క అమ్మ దగ్గర నడుచుకున్న గొప్ప మానవతా ధర్మానికి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. తర్వాత సత్యం మనోహరాలు మాట్లాడింది, చిన్నపిల్ల. ఇంగ్లీష్లో అంటారు చైల్డ్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది మ్యాన్ అంటారు. మరి సత్యం కుటుంబంలో మల్లెపూ చెట్టుకి మల్లెపూ పూయిక, గులాబీ చెట్టుకు గులాబీ పువ్వు పూయిక, తేనెకి తీయదనం ఉండక మరి వారి మనోహరాలకి చాలా గొప్పగా మాట్లాడింది. అత్యద్భుతం. ఇవాళ నన్ను చెప్పాలంటే ఫిజికల్ డైరెక్టర్గా మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్, గర్ల్ ఆఫ్ ది టోర్నమెంట్ ఈజ్ సత్యంస్ గ్రాండ్ ఫాదర్. గివ్ హర్ స్టాండింగ్ ఓవేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనల్గా సత్యంతో నాకు, సత్యం ఇక్కడ డాక్టర్గా ఉన్నప్పుడు నేను కూడా సత్యంతో ఇక్కడ ఉన్నాను, నాకు అనుబంధం ఉంది. సత్యం కన్నా వాళ్ళ నాన్నగారితో అనుబంధం ఉంది. చాలా అదృష్టవంతుడు. పోతే చివరగా సత్యం ఒప్పుకున్నాడు సన్మానానికి అని సాంప్రదాయపరంగా థ్యాంక్స్ చెబుతాం. ఏమండి, బమ్మెర పోతనామాచ్యుడు మందార మకరంద మాధుర్యమును తేలి అంటాడు. మరి ఎవరైనా జిల్లెలమూలో సన్మానం చేస్తానంటే
ఈ ఎవరైనా వద్దంటారా? ఎంతటి జన్మల పుణ్యమో, కోటి జన్మల పుణ్యం. ఈ సన్మానం జరిగిన తర్వాత మానవ జన్మ ఉందో లేదో, ఉంటే పాపాలు చేశామో లేదో కానీ ఆ పరిపక్వత ఈ సన్మానంతోనే పోయిందని మనసా వాచ నమ్ముతూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు జగజ్జనని అమ్మకి నమస్కరిస్తూ ధన్యవాదాలు చెబుతూ జై హో మాత. శాంతి మంత్రంతో ఈరోజు కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ అనసూయ మహాదేవి పాదారవిందార్పణమస్తు. హ్యాపీ